Finally, the much awaited interest rate cuts are here. Fed just dropped the interest rates by 25 basis points, which is 0.25% cut. This might give the housing market a much needed relief. బట్ ఎందుకు హౌసింగ్ మార్కెట్ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఇంత లింక్ అయి ఉంది? ఈ ఇంట్రెస్ట్ రేట్స్ అసలు మన హోమ్ లోన్స్ని ఎలా ఇంపాక్ట్ చేస్తాయో ఇప్పుడు చూద్దాం. ద మెయిన్ రీజన్ ఈస్ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ అయితే మన బయింగ్ పవర్ తగ్గిపోతుంది. ఎగ్జాంపుల్ తీసుకుందాం. అజ్యూమ్ ఇఫ్ అవర్ డెట్ టు ఇన్కమ్ అలౌస్ ఎ మంత్లీ మార్గేజ్ ఆఫ్ 2700. Then at 5% interest we can avail a loan of 500k, but at 6% interest we can only avail 450k. That means for every 1% increase in interest rate we roughly lose 10% of the purchasing power. అంతే కాదు, ఈఎంఐ అమౌంట్ ఒక్కటే ఉన్నా దానిలో ఎంత ఇంట్రెస్ట్కి వెళ్తుంది అండ్ ఎంత ప్రిన్సిపల్కి వెళ్తుంది అనేది కూడా ఇంట్రెస్ట్ రేట్ని బట్టి మారిపోతుంది. సో హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటే ఈఎంఐలో బిగ్గర్ చంక్ టువర్డ్స్ ఇంట్రెస్ట్ అప్లై అవుతుంది. సో మీ ప్రిన్సిపల్ రీపేమెంట్ స్లో అవుతుంది. ఇది ఎంటైర్ లోన్ పీరియడ్ కట్టే వాళ్ళకి డజంట్ మేక్ ఎ డిఫరెన్స్, బట్ ఫర్ సమ్ రీజన్ లోన్ మధ్యలోనే ఉన్నప్పుడు ఇల్లు అమ్మాలి అనుకుంటే దిస్ మ్యాటర్స్ అ లాట్. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫైండింగ్ ఏంటి అంటే మన మంత్లీ ఈఎంఐ అమౌంట్ సేమ్ ఉన్నా కూడా 5% ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇనిషియల్ ఇయర్స్లో 77% టువర్డ్స్ ఇంట్రెస్ట్ అండ్ 23% టువర్డ్స్ ప్రిన్సిపల్ అప్లై అవుతుంది. బట్ అదే 6% ఇంట్రెస్ట్ ఉంటే ఓన్లీ 17% గోస్ టువర్డ్స్ ప్రిన్సిపల్ అండ్ రెస్ట్ 83% గోస్ టువర్డ్స్ ద ఇంట్రెస్ట్. అలా ఇంట్రెస్ట్ రేట్స్లో చిన్న వేరియేషన్ కూడా మన లాంగ్ టర్మ్ పేమెంట్స్లో పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మీరేమనుకుంటున్నారు? ఈ రేట్ కట్స్ హౌసింగ్ మార్కెట్ని రివైవ్ చేస్తుందా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్.